ఒక రాజకీయ విశ్లేషకుడిగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే సినిమా డైలాగులు రపా తగ్గేదేలే అనే దాని మీద రాజకీయం నడుస్తుందో వాటి గురించి ముగ్గురు ముఖ్య నాయకులు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రెండోది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, మూడోది ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మూడు వీడియోలు మీకు కన్నుల పండుగ చేయనున్నాయి. నాకు తెలిసి దీనిలో కఠోర నిజాలు వాస్తవాలు నేను వెల్లడించనున్నాను. ఇది జన సైనికులకు మరియు తెదేపా వారికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కాకపోతే ఇది ఖచ్చితమైన మనందరం కాదనలేని సత్యం. ఇక్కడ మీరు గ్రహిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు బావగారు ఆయనకు సినీ బ్యాక్గ్రౌండ్ ఉండే, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఆయనకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారంటే నేను అంతగా అభిమానించే వ్యక్తిని కాదు. ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయాన్ని అందిపుచ్చుకొని ఒక వారసుడిగా తనకు తానుగా తన తండ్రి అస్తమించిన తర్వాత ఉదయించిన సూర్యుడి లెక్క వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. పూర్తిగా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప చెప్పాలని కాదు, కాకపోతే మొట్టమొదట ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రపా డైలాగ్ గురించి చెప్పారో మొదట ఆ డైలాగ్ చూద్దాం. అమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటారేమో కదా వాళ్ళకు కూడా. ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమా డైలాగులు సినిమా వరకు బాగుంటాయని చెప్పి ఆయన గారు ఎంతగా డైలాగులను సినిమా డైలాగులను కూడా ఆయన రాజకీయ ప్రసంగాలలో మాట్లాడారు. ముఖ్యంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఇప్పుడు 2024లో చూస్తున్నారో ఇదే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ యువ నాయకుడిగా ఏదో యువ పదవిలో ఉన్నప్పుడు ఆయన స్పీచ్లు మాత్రం ఇంకా దంచేశారు. అది కూడా మీరు గుర్తు తెచ్చుకుంటే చాలా గంభీరంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఆయన మాట్లాడిన ఒక 15 సెకండ్ల వీడియో మీకోసం. ఒక్కొక్క వైసీపీ గూండాగాడి మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సినిమా డైలాగులు రపా నడుస్తుందో మొదట జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ డైలాగులు ఒకసారి చూద్దాం. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపి తప్పేటి మీరు చెప్పండి. నాకు నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాము? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన సినిమా డైలాగులు రపా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మరియు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ఇంకొక వైపు ఇలా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారి రాజకీయ నాయకత్వం ఇంకొక వైపు. వాస్తవంగా నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పరిస్థితులు నడుస్తున్నాయో అది ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు ప్రతి ఒక్కరు, ప్రతి కామన్ మ్యాన్ చూసేది ఏమిటంటే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు జాగ్రత్తగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్ని వర్గాలకు ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేయాలి, ఎటువంటి వివక్ష లేకుండా బీజేపీతో పొత్తులో ఉన్నారు. కాబట్టి జనసేన ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి వారు ధర్మాన్ని అందిపుచ్చుకొని లౌకికవాద సిద్ధాంతాన్ని వదిలేసి చెగోవెరా కమ్యూనిస్ట్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక రకంగా
బీజేపీకి దగ్గరగా ఓట్లు మరియు పోస్టులు కొట్టే ఆయన ఆలోచనలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎటుపోయి కూడా నాకు తెలిసి చాలా ప్రమాదం అనేది ఉన్నది 2029లో రానున్న చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే ప్రజలు ఓటు వేశారో ఆ ఓటు పరంగా పరిపాలన సాగట్లేదు, 1 సంవత్సరం కాలం పూర్తయింది, ఏ విధమైన పరిపాలన సాగుతుంది, కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయా, ఎటు పనికిరాని 11 సీట్లే తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు బుద్ధి చెప్పేశారని చెప్తూనే ఏదైతే వైకాపా క్యాడర్ మీద కేసులు అవుతున్నాయో, హత్యలు జరుగుతున్నాయో, వాళ్ళ మీద పోలీసు వాళ్ళు దౌర్జన్యం చలాయిస్తున్నారని చెప్తున్నారో వీటన్నిటిని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. నాకు తెలిసి భవిష్యత్తులో ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలన మార్పులని రావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెదేపా పార్టీకే బాగా మైనస్ ఉండొచ్చు. ముఖ్యంగా ఏదైతే లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడాలనే తన ఏదైతే స్వప్నం ఉందో చిరకాల అది నాకు తెలిసి నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయి ఎన్ని సీట్లు గెలిచారనేది మనకి రాజకీయంగా అంతా తెలుసు. ఆయన గెలిచినన్ని సీట్లకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఆ స్టేజ్ లో మరి ఏదో తనకు ఆయనపై ప్రేమో ఆయనకు కృతజ్ఞతా భావంతోనో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో అందులో మీరు గమనించుకుంటే ఒక 15 to 20% కూడా సీట్స్ లేని పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం, భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం అనే ఇవన్నీ సమీకరణాలు ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉంటే 2029 ఎన్నికలు కూడా ముందుకు నడుస్తాయి. లేకపోతే ముఖ చిత్రం అనేది ఆంధ్రప్రదేశ్ ది చాలా చిత్ర విచిత్రంగా ఉండనుంది. మీరు మాత్రం ఈ వీడియో విశ్లేషణలో ఒకటి చాలా మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఆల్రెడీ ముస్లిం సంస్థ అని చెప్పుకొని తెదేపా బీజేపీ కూటమిని మోస్తుంది. అలాంటి సంస్థలు మేము స్థాపించదలుచుకోలేదు, అలాంటి ఊడిగం మేము చేయదలుచుకోలేదు. ఇప్పుడు అడ్వకేట్ సాదిక్ షేక్ ఏదైతే విశ్లేషణ మీ ముందు పెడుతున్నాడో ఇది కఠోరమైన వాస్తవం. ఎవరైనా జన సైనికులు కానివ్వండి, తెదేపా వారికి కానివ్వండి బాధ కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గొప్పగా చెప్పాలని కాదు, కానీ ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్టార్, ఎటువంటి ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ప్రజా సేవ చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా సక్సెస్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ప్రజాపాలన ప్రజల కోసం చేసే అధినాయకత్వాన్ని అందిపుచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. గెలుపోటములు అనేవి ఈ రాజకీయాల్లో భాగమే. కాకపోతే ఇప్పుడు భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందనేది మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తీరును మనం గమనిస్తే తను తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ నుంచి తరిమేసి తన తండ్రి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండే ఆ పదవి ఇవ్వడానికి నిరాకరించింది. అటువంటి సందర్భాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా సొంత పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారానే ఒకసారి ప్రతిపక్షంలో, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఆయన నిలదొక్కుకోవడం, గెలవడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితులు మనం ఇటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ గారు తన అన్న రాజకీయ పార్టీ నుంచి తర్వాత ఇప్పుడు తనకు తానుగా ఒక పార్టీని స్థాపించిన ఆ పార్టీ పొత్తుల్లో వెళ్లి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారనేది పూర్తి వాస్తవం. మీరు ఒకసారి విశ్లేషించుకోండి. 175 సీట్లలో ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలిచారు, ఎన్ని పోటీ చేశారనేది కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి ఇటు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే చిరకాల స్వప్నం చంద్రబాబు నాయుడు గారిది. తను కూడా లోకేష్ గారు కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అది వెన్నుపోటు అంటారు, అదంటారు తర్వాత. కానీ ఇక్కడ ఆ పార్టీ నుంచి లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే కళలను సాకారం చేసుకునే దాంట్లో ఉన్నారు. కానీ వారు కూడా సింగిల్ గా సొంతంగా వెళ్లి పార్టీ స్థాపించి లేదా పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆకాశానికి ఎత్తివేయాలి, ఏదో ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని చాలా తీవ్రంగా విమర్శించాను నేను. ఆ వీడియోలు ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, నేను ఏది తొలగించలేదు. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ముఖ్యంగా వారు ఏ విధంగా అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని 1% ఓటు బ్యాంకు లేని బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించే కార్యం ఏదైతే చేశారో, ఒకసారి మోడీని తిట్టడం, ఒకసారి బీజేపీని తిట్టడం, మళ్లీ మంచోళ్లను కౌగిలించుకోవడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఆయన నేను తీవ్రంగా విమర్శించి 2024 ఎన్నికల్లో కూడా వారి గురించి పూర్తిగా వీడియోలు పెట్టి ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. అంతే తప్ప ఇటు మనం గమనించుకుంటే యువ నాయకత్వం, యువ నాయకులు అని పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గారు కానీ నాకు తెలిసి వీరిద్దరిలో కూడా ఏ విధమైన కార్యాలు, ఏ విధమైన రాజకీయ చరిత్రను జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. అటువంటి రాజకీయ చరిత్ర అనేది వీరిద్దరు సృష్టించగలరా అంటే ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మీకు చాలా స్పష్టంగా చెప్తారు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 4 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికే ఓటమి తప్పలేదు 24 సీట్లతో. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 సీట్లు ఏదో పరిమితం అయ్యారని ప్రస్తుతం ట్రాలింగ్లు జరుగుతున్నాయి. 2029 జమిలీ ఎన్నికల అప్పుడు పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయనేవి మనందరం గమనిస్తాం. కావున రాజకీయాల్లో గెలుపోటములు ఏవైతే
అయితే కామన్ అయినా పోరాట పటిమ అనేది గ్రేట్. ఇప్పుడైతే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లను విమర్శలు చేసినా ఇప్పుడు ప్రజల్లో తాను తిరుగుతుంటే తనకు జనాలు ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో, తను వస్తున్నారంటే ప్రజలు ఏ విధంగా అయితే ఆయన్ని చూడడానికి, ఆయన్ని పలకరించడానికి, ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి వస్తున్న జన సమీకరణాలు ప్రజలు అనేది ఇది ఒక చరిత్రగానే ఎప్పటికీ మిగిలిపోతుంది. తను ఎవరు ఎన్ని సినిమా స్టార్లు, ఎవరెన్ని రాజకీయ అనుభవం ఉన్నారన్నా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజల ఫాలోయింగ్ ఒక ఎత్తు, ఈ మిగతా వాళ్ళు ఎవరైనా అది సినిమా నుంచి వచ్చినా, సినిమా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ముఖ్యమంత్రులుగా చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత చరిష్మా అనేది, ప్రజాదరణ అనేది, ప్రజా స్పందన అనేది నాకు తెలిసి ప్రస్తుతానికి ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఆయన ఒక్కడే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నేను ముందే చెప్తున్నాను, ఈ వీడియో విశ్లేషణ చేసే ముందు ఇటు జన సైనికులు కానివ్వండి, అటు తెదేపా వారు కానివ్వండి, నేను పూర్తిగా వారిని విమర్శించట్లేదు. నేను ఏదైతే కఠోరమైన నిజం ఉన్నదో, రాజకీయ చరిత్ర ఉన్నదో మన ఆంధ్ర రాజకీయాల్లో, దాన్ని నేను మీ ముందు వివరించి విశ్లేషించి పెడుతున్నాను. దయచేసి మీరు ఇప్పుడు నన్ను ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానిగానో, వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను ఏ విధంగా అయితే పాజిటివ్ గా చెప్పానో మీరు అనుకోవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ గారికి జల్సా మొదటి సినిమా టికెట్లు, ఆయన సినిమా మొదటి సినిమా టికెట్ తీసుకోవాలంటే, చూడాలంటే ఎటువంటి తిప్పలు తప్పవో మీకు తెలిసినాయి. అటువంటి లైన్లలో మేము చూసిన వాళ్ళం. ఇటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షతను కూడా, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ని పొగిడిన వాళ్ళం. ఈ వీడియోలో కూడా ఒక విశ్లేషణ ఉంది అంతే తప్ప మీరు అన్యదా భావించి ఇది రాజకీయంగా ఒకటే పార్టీకి పూర్తిగా ఫేవర్ గా చెప్పిందని అనుకోవద్దు. మీరు చూడొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సంఘంగా పేరు పెట్టుకుని ఏ విధంగా తెదేపా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమిని మోస్తున్న వాళ్ళు ఉన్నారో అటువంటి సంఘం అడ్వకేట్ సాదిక్ షేక్ అయితే కాదు. అటువంటి రాజకీయ విశ్లేషణలు అయితే వ్యక్తిగత స్వలాభాల కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ చేసేవాడు కాదు. పూర్తిగా ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు రపారప తగ్గేదేలా సినిమా సీన్లు, టాలీవుడ్ ఇవన్నీ వస్తుంటే ఒక మంచి విశ్లేషణ వీడియో మీ అందరి ముందు పెట్టాలనుకున్నాను. అందులో భాగమే ఈ విశ్లేషణ వీడియో తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకో పూర్తిగా కొమ్ము కాస్తూ లేదు. అఫ్ కోర్స్ నేను వేసుకుంది కూడా పచ్చ చొక్కా అనుకోండి, కాకపోతే ఇది పూర్తిగా రాజకీయంగా విశ్లేషించి చేసిన వీడియో అని గమనించగలరు. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.